హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ సురేష్ రేఖం. ఈరోజు మనం ఎన్వైర్న్మెంట్, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ టాపిక్ మీద క్విజ్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, 2024 బయోడైవర్సిటీ పరిరక్షణ కోసం మిడోరీ బహుమతిని ఎవరు అందుకున్నారు? ఇది 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2004లో జరిగింది కాబట్టి. ఆన్సర్ విల్ బి వెరా వరునోవా ఫ్రమ్ కజకిస్తాన్ అండ్ శాబెల్ అగస్టినా క్యార్లోస్ ఫ్రమ్ పెరు అన్నమాట. నెక్స్ట్, సమాన వాతావరణ పరిస్థితుల్లో కలిసి నివసించే మొక్కల సమూహాన్ని ఏమంటారు? సో కమ్యూనిటీ. ఆన్సర్ విల్ బి సముదాయము, కమ్యూనిటీ. నెక్స్ట్, హూ పాస్టులేటెడ్ ద థియరీ ఆఫ్ జీవశాస్త్రంలో గరిష్ట శక్తి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? సో ఆన్సర్ విల్ బి లోట్కా. మోస్ట్ సెన్సిటివ్ క్రియేచర్ కేటగిరీ టు ఎన్వైర్మెంటల్ చేంజ్, పర్యావరణ మార్పుల పట్ల అత్యంత సున్నితమైన జీవుల వర్గం ఏది? యాంఫీబియన్స్, ఉభయచరాలు. నెక్స్ట్, గాలిలో ది సైజ్ ఆఫ్ ద రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ ఇన్ ఎయిర్, అంటే మనం గాలిలో ఉండే కణాల మ్యాక్సిమం సైజ్ ఎంత? శ్వాస తీసుకోగలిగే కెపాసిటీ, వాటిలో లెస్ దాన్ 5 మైక్రాన్స్ అనమాట. ఆన్సర్. పర్యావరణ వ్యవస్థ యొక్క స్వభావాన్ని ఉత్తమంగా ఏ దాని వల్ల గ్రహించవచ్చు? సో ఆన్సర్ విల్ బి శక్తి పిరమిడ్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్ ట్రీ బ్రీడింగ్ ఎక్కడుంది? ఎక్కడుందంటే కోయంబత్తూరులో ఉంది. గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్, భారతదేశపు మొదటి స్లెండర్ లోరిష్ అభయారణ్యాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది? సో దట్ ఈస్ తమిళనాడు. 2 కూడా తమిళనాడు, కోయంబత్తూర్ అండ్ ఇది కూడా. బితర్కనిక మ్యాంగ్రూవ్ వెట్లాండ్ తడిబొయ్య కవర్ ప్రాంతం ఎక్కడుంది? సో దట్ ఈజ్ ఒడిషా. ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ సమాఖ్య IUCN ప్రచురించే రెడ్ డేటా పుస్తకాల్లో ఏముంటుంది? సో అంతరించదగినటువంటి మొక్కలు మరియు జంతువుల జాబితా ఉంటుంది. సో ఈ క్విజ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయబడుతుంది, అందులో జాయిన్ అవ్వండి. ప్లస్ దీని PDF కూడా ఇవ్వబడుతుంది చదువుకోవడానికి. సో ఫర్ మోర్ కంటెంట్ యూ కెన్ స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.